ఏపీలో రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు కీలక నేతలు ఆయా పార్టీలకు రాజీనామాలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని నాని గట్టి షాక్ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకి అవసరం లేదని భావించిన తర్వాత తాను ఆ పార్టీలో కొనసాగడం భావ్యం కాదని భావిస్తున్నట్టు విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్సభ సభ్యత్వంతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు. టీడీపీలో గత కొన్ని రోజులుగా విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారంపై తీవ్ర చర్చ నడిచింది. మొన్న తిరువూరు సభ విషయంలో కేశినేని బ్రదర్స్ మధ్య మొదలైన పొలిటికల్ వార్ మరింత ముదిరింది. చంద్రబాబు ఆదేశాలతో తనను టీడీపీ నేతలు కలిశారని, తిరువూరు సభకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలలో దూరంగా ఉండమని చెప్పినట్టు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు కేశినేని నాని. అలాగే వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు వేరొకరికి ఇవ్వబోతున్నట్టు తనతో చర్చించిన విషయాన్ని వెల్లడించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని పార్టీ నేతలు తనతో చెప్పినట్టు వివరించారు. ఈ పరిణామాల అనంతరం కేశినేని నాని స్పందిస్తూ అధినేత ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తానన్నారు. కానీ ఇంతలోనే తన నిర్ణయం మార్చుకుని తన లోక్సభ సభ్యత్వంతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తానని వెల్లడించారు.